విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తొంగుడుపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువులు పూర్తిగా కబ్జా చేస్తున్నారంటే ఈరోజు డిఆర్సీ మీటింగ్ అవుతుంటే మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకు కూడా ఆ యొక్క వినతి పత్రం అందజేయడానికి అయితే వచ్చినటువంటి ఆ గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది అంటే మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ప్రధానంగా అక్కడ ఎవరు అక్కడ మీ యొక్క చెరువులను కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఏంటి? సార్ మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుపల్లి గ్రామం సార్. మాది 2 ఎకరాల 40 సెంట్లు రెడ్డి అప్పలస్వామి అనే ఒక అతను కబ్జా చేయడానికి చూస్తుంటారు సార్. మేము అందరికీ కాగితాలు పెట్టగలిగాం సార్. పెట్టినా సరే మాకు ఎవరు స్పందించలేదండి. ఏమేనంటే రాజకీయం ఒత్తిడి పడిపోతుంది. దానికి చెరువు పని కూడా చేసాం. ఎక్కడికి వెళ్ళా సరే అది మీ వల్ల కాదు అనేసి అంటారండి. మాకు మేడం కలిస్తే మేడం గారు ఇక్కడికి రమ్మని చెప్పారు. పెద్దలందరినీ కలగాలి, మాకు ఎవరైనా సరే న్యాయం జరగాలని చెప్పి మేము ఇంతవరకు పోరాటం చేస్తున్నాం సార్. ఎటువంటి న్యాయం కావాలి ఏంటి? మాకు చెరువులాగే కావాలి. మాకు పట్టాలు కూడా అవ్వాలండి. ఆ చెరువు మాకు అయితే చెరువు కానీ మాకు అవ్వకపోతే మేము రోడ్డు మీద మా కుటుంబాలు పడిపోతాయి సార్. మాకు తాగడానికి కూడా నీళ్ళు ఆ చెరువులో నీళ్ళు కూడా వస్తుంది సార్. చెరువు వల్ల మీకు ఉపయోగం ఏంటమ్మా? చెరువులు అంటే గొర్రెలు, మేకలు, పశువులు, దారంటి ఇళ్ళు అందరూ చెరువులో దిగితే నీళ్ళు తాగుతారు. నీరు చెరువు అది కోవులు పక్కన, గుడి పక్కన ఉంది చెరువు. రోడ్డు పక్కన, హైవే రోడ్డు పక్కన ఉంది. అన్నిటికీ ఉపయోగిస్తుంది. ఆవులకి, గొర్రెలకి, మేకలు గట్టా ఉన్నవి. 10 మంది ఉపయోగించిందే ఒకరికి ఆరాటం పడతాను మేము. ఒకరికి కావాలని కాదు కదా. దాని కాలువ ఉంది, కాలువలకు నీరు వెళ్తుంది, పంటలు కూడా పండుతాయి. అది మా ఆరాటం. మాకు ప్రధాన సమస్య సార్, మేము చిన్నప్పటి నుంచి అది చెరువుగా ఉంది సార్. అది ఈరోజు మేము ఆ చెరువు దగ్గర ఉంటే మాకు చెరువు అయి పక్కన ఒక నుయ్యి తవ్వుకొని బోర్లు కొట్టుకొని చెరువులో వాటర్ ఉంటేనే మాకు నీరు తాగడానికి అవకాశం ఉంది సార్. మేమందరం రైతులేం కాబట్టి ఆ చెరువులో వాటర్ మాకు గోవులు, పశువు మొత్తం ఏది చేయాలన్నా మేము తెల్లవారితో చెరువులో అడిగట్టాలి. ఎవరో ఒక అతను వచ్చి కబ్జా చేసి తెలగవచ్చు సార్. అది ఎంతవరకు న్యాయం? అది న్యాయం కాదు. అది రెడ్డి అప్పలస్వామి అనే ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు కబ్జా చేస్తాను సార్. అది 40 సంవత్సరాలు, గత 40 సంవత్సరాల కింద నేను చిన్నప్పటి నుంచి అది చెరువు. ఆల్రెడీగా 2 సార్లు చెరువు పనులు కూడా అయ్యాయి సార్. అందులోనే 2008, 2011 2011లో 2 సార్లు చెరువు పనులు వచ్చాయి. ఈ రోజు అతను వచ్చి మాది దనిసని అంటే రోడ్డు వైపున ఉంది, మాది దనిసని దౌర్జన్యం చేస్తాను సార్. అతను అంటే అతను అధికారం ఉందని సార్. ఒక పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యక్తి, పార్టీకి కొమ్ము కాసిన వ్యక్తి అయ్యాను సార్. 2 వైపులో అతను ఏంటంటే వైసీపీ వచ్చేటప్పుడు వైసీపీకి వెళ్ళిపోతాను సార్, టీడీపీ వచ్చేటప్పుడు టీడీపీకి వెళ్ళిపో. అతను బంధుత్వం ఉందన్నమాట. 2 వైపులు బంధుత్వం ఉందని ఈరోజు అతను మా భూములకి మాకు హక్కు లేదు సార్. అతనికి ఎవరిచ్చారు ఆ హక్కు? మా నాన్న 2008లో చనిపోయారు సార్. ఈ రోజుకి మా ఇద్దరు అందమ్ములమే. మా ఇద్దరు అందమ్ములకు కూడా మాకు పట్టదారు పాస్బుక్లు లేవట, మాకు సర్వేలు లేవట. మరి అతనికి ఎవరిచ్చారు సార్? మా కష్టం ఉండి ఏదో మేము చేద్దాం అనేసి మేము ముందుకెళ్తే మా పట్టదా మీకు బుక్కులే లేవు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అసలు మీకు తెలియదు వెళ్ళిపోండి అని అతను. అంత ఘోరంగా ఉంది సార్ అక్కడ. ఈరోజు డబ్బు ఉందనేసి వచ్చి జనాలు చంపేస్తారా? డబ్బున్న నాయకులు అందరూ ఎన్ని కోట్లు వేస్తైనా అది అనంతం అయ్యే వరకు వదలడం జరగదు సార్. అవసరమైతే ప్రాణాలనే పోయినా పర్లే. ఈరోజు మేము అయిపోయాం పని, మా పిల్లలకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అది ఏదైనా సరే ఇప్పుడే తేల్చుకుంటాం మేము. ఎంత దూరంకైనా వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉన్నాం సార్. ఓకే సార్, మీరు చెప్పండి ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్తున్నారు ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, ఇరు పార్టీలకి చెందినటువంటి వ్యక్తి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? క్లియర్ అయింది. ఇంకా ప్రధానమైన సమస్య, గత 15 సంవత్సరాల నుండి తండ్రులు చనిపోయినటువంటి పిల్లలకి ఫార్జరీ కేసులు చేయమంటే మా నెల్లిమర్ల మండల రెవెన్యూ డిపార్ట్మెంటు మీకు బుక్కులు లేవయ్యా, మీకు ఎటువంటి ఆధారాలు లేవు, రికార్డులు లేని మేము ఎక్కడ తెచ్చి చేస్తాం అని ముఖం చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తారండి. ఈరోజు మేము రైతు భరోసా తీసుకోవడానికి అనర్హులమండి, బ్యాంకులో రుణం తీసుకోవడానికి అనర్హులమండి, అలాగే పిల్లల పెళ్లి చేయడానికి కూడా అనర్హులమే. కారణం ఏంటంటే మా పేరున హక్కు లేదు. ఎవరైనా మీలాంటి మహానుభావులకి అమ్మదామంటే 5,000కి 2,000కి 1000కి అడుగుతున్నారు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు గత 15 సంవత్సరాల నుండి మాకు నానా ఇబ్బందులు పెట్టి ఎంఆర్ఓలు మారారు, ఆర్ఐలు మారారు, విఆర్ఓలు మారారు,
ఎవరు మారినా మా బ్రతుకులు మారలేదు సార్. అంటే అక్కడ మీ గ్రామం అంత ఇబ్బంది పడిన కారణం అక్కడ ఏమైనా 22A పడిపోయిందని చూపిస్తున్నాడా, లేదంటే గవర్నమెంట్ భూమి అని చూపిస్తున్నారా, మొత్తం చెరువు కింద చూపిస్తుందా, అసలు సమస్య ఏంటి అక్కడ? సార్ అదైతే మావైతే జిరాయితీ భూములు అయితే ఈ రికార్డులు లేవంటే FCO బుక్ అని లేను అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈరోజు ఈ సమస్య రోడ్డు మీదకి వచ్చేసరికి అంటే కలెక్టర్ గారికి RDO గారికి మేము రిపోర్ట్ ఇవ్వగా ఈరోజు FCO బుక్ దొరికింది, మీ సమస్యను క్లియర్ చేస్తామన్నారు. కానీ ఇంకా నాటకాలు ఆడుతున్నారు. దయించి మీ మీడియా ద్వారా కలెక్టర్ గారికి వెళ్ళట్లు ఆ సమస్యను పరిష్కరించమని మీ మీడియా మిత్రులకి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూములు కానీ అలాగే ప్రధానంగా చూసుకుంటే చెరువులు కానీ ఎవరో పక్క గ్రామం నుంచి, పక్క జిల్లా నుంచి, పక్క మండలం నుంచి వచ్చి ఇక్కడ కబ్జా చేయడానికి అయితే చూస్తున్నారే తప్ప అక్కడ ఉండడం స్థానిక ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మా తాతండ్రుల నుంచి వచ్చిన భూములు అయితే మాత్రం మాకైతే వచ్చేటట్లయితే మాత్రం జరగట్లేదు అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అయితే మాత్రం పూర్తిగా మా పట్ల గ్యాంబ్లింగ్ ఆడుతుందంటూ కూడా మరొక వైపు ఆరోపణ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువు అయితే దాని ఆధారంగానే అయితే మేము అందరం కూడా బతుకుతున్నాం. అక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు, మేము కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆ చెరువు ఆధారంగానే ప్రతిదీ కూడా ఆ గ్రామం అంతా కూడా బతుకుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాంటిది ఈరోజు ఆ చెరువునే ఒక వ్యక్తి వచ్చి కబ్జా చేస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ వ్యక్తి కూడా ఏదో ఒక పార్టీకి అంటే ఆ క్షణానికి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి తలదాచుకున్నటువంటి వ్యక్తులతో ఈరోజు చేతులు కలుపుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చి ఈరోజు అధికారులతోని ప్రజాప్రతినిధులతోని ఈ యొక్క సమస్యను అయితే మాకు మహాప్రభు తీర్చండి అంటూ కూడా వేడుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనిపైన ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ఇంకా కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.